ఇసుక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు తెరపడబోతోంది. సచివాలయం వేదికగా మంత్రుల కమిటీ జరుపుతున్న సుదీర్ఘ చర్చల్లో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. గత 5 గంటలుగా సాగుతున్న ఈ చర్చల్లో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కార్మిక లోకానికి అతిపెద్ద విజయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ డీఏలపై ప్రభుత్వం శుభవార్త చెప్పడానికి సిద్ధమైంది. మరో ప్రధాన డిమాండ్ అయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై లోతైన అధ్యయనం కోసం ఒక ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దశల వారీగా అన్ని హామీలను అమలు చేస్తామని మంత్రులు ఇచ్చిన భరోసాతో ఇవాళే సమ్మె విరమణ ప్రకటన ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, ఈ సమావేశాలు సఫలీకృతం కాబోతున్నాయా? ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు కానీ ఆర్టీసీ జేఏసీ కానీ ఏవైతే డిమాండ్స్ పెట్టిందో ఆ డిమాండ్స్ అన్నిటి కూడా ప్రభుత్వం ఒప్పుకుందా? ఏం జరగబోతోంది? ఇవాళ మార్నింగ్ నుంచి దాదాపు 9:15 అవుతుంది. చాలా సుదీర్ఘంగా కూడా చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఉదయం ఐఏఎస్ ఆఫీసర్తో చర్చలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి 3:30 ప్రాంతంలో మంత్రులతో సమావేశమయ్యారు. అప్పటి నుంచి కూడా ఇంకా సమావేశం కొనసాగుతూనే ఉంది. అనేక అంశాలపైన కూడా వారు ప్రస్తావన చేశారు. ఎందుకంటే కేవలం మనం 3 అంశాలనే హైలైట్ చేస్తున్నాం, కానీ వారు ప్రభుత్వం ముందు పెట్టినటువంటి 32 అంశాలపైన కూడా ప్రతి ఒక్క దానిపై కూడా కూలంకుషంగా మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే కొన్నిటిపైన వీరు అడిగినటువంటి డిమాండ్లపైన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఆర్థిక మంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఇటు బట్టి విక్రమార్క ఉన్నారు, తర్వాత ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, సీనియర్ మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కొంతవరకు కూడా భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వారిని కొన్ని వాస్తవాలు కార్మికులకి వివరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొన్ని దశల వారీగా కూడా మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఆర్టీసీ సంబంధించిన విలీన ప్రక్రియ అనేది ప్రారంభమైంది. కాకపోతే కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి కాబట్టి వాటికి కాస్త సమయం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయం తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. దానిపైన కూడా మీరు పూర్తిగా కొంచెం సహాయ సహకారాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ పీఆర్సీ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మేము సకాలంలో మీకు ఇచ్చినటువంటి డేట్ ప్రకారమే మేము చెల్లింపులు చేస్తామనేసి కూడా వారు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆర్టీసీ సంఘం సంబంధించినటువంటి గుర్తింపు ఎన్నికలు వారు చాలా వరకు కూడా ఇప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి నిషేధం కూడా ఉంది. కాబట్టి వాటంతా కూడా పునరుద్ధరిస్తాం, నిషేధం ఎత్తిస్తాం, వాటికి ఎన్నికలు కూడా మేము సహకరిస్తామనేసి కూడా ఇటు మంత్రులు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే మంత్రులు చెప్తున్న అంశాలు దాంతోపాటు వాళ్ళంతా కూడా మాకు నోట్ రూపంలో కావాలని కార్మికులు అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉంది. సో కేవలం కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు వచ్చింది. ఇంకా చాలా వరకు కూడా కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చ జరపాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఇంకా మరొక గంట పాటు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ప్రధానమైనటువంటి డిమాండ్లనంతా కూడా సానుకూలంగా స్పందించినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఎట్టి పరిస్థితులైనా ఒకవేళ ఈ చర్చలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో సమ్మెను విరమింపచేసే విధంగా కూడా ప్రకటన చేసే విధంగానే ప్రభుత్వం ఒప్పించడానికి కార్మికులతో ఈ సమావేశం అయితే నిర్వహిస్తుంది. అయితే మొత్తం సఫలీకృతం అయ్యే విధంగానే ప్రణాళికను సిద్ధం చేసుకుని ఇప్పుడు కార్మికులతో మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఈ పీఆర్సీ కానీ డిఎల్ పైన కానీ స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఖచ్చితంగా ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా కూడా మీరు ఉద్రేకమైనటువంటి పరిస్థితులకు లోను కావద్దండి, ఆందోళనకు గురి కావద్దండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. సో మంచి ఇప్పుడు కొన్ని హామీలకు సంబంధించి పూర్తి స్థాయి మీకు ఇస్తున్నాం, భరోసా ఇస్తాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా మరొకసారి సమావేశం అవుదాము కావాలంటే అనేది కూడా వారు చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికి దాదాపు గంట పాటు కూడా మంత్రి బట్టి విక్రమార్క కూడా కార్మిక నాయకులతో దాదాపు 30 మంది కూడా వాళ్ళు పాల్గొన్నారు. కాబట్టి 12 సంఘాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా వారు అడిగినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్స్కి కూడా వాళ్ళు నోట్ చేసుకుంటూ వాటికి సరైనటువంటి సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని టెక్నికల్ సంబంధించినటువంటి అంశాలు మాత్రం కొంచెం మేము సమాధానం ఇవ్వడానికి మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి, కొంత లీగాలిటీస్ కూడా మేము మాట్లాడిన తర్వాత మాత్రమే మీకు భరోసా ఇస్తామనేసి కూడా అక్కడ చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసేందుకు మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే అంశం కూడా మేము పరిశీలన చేస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే కార్మికులు దీనిపైన డిమాండ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోన మీరన్నీ చెప్తున్నారు. ఎందుకంటే ఇది సమ్మె లేట్ అయ్యే కొద్దీ
గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్మికులు, డ్రైవర్లు అయితేనేమంది, కండక్టర్లు అయితేనే, ఇతర సంబంధించినటువంటి వర్గాల ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళలో కొంచెం అభద్రతా భావం అనేది ఉంటుంది కాబట్టి సో వాళ్ళలో ఆ భయం, ఆందోళనని ఖచ్చితంగా మనం తీర్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు జరిగిపోయినటువంటి ఈ చర్చలతో బయటకి ఆనందంగా వెళ్ళాలి. ఒక శుభవార్త అనేది మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, దాంట్లో కార్మికులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ తరహా ఆలోచనలు చేయాలనేది కూడా ప్రభుత్వం కార్మికులకి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇంకా చర్చ కొనసాగుతుంది కాబట్టి ఈ గంట పాటు జరిగే చర్చల్లో ఎలాంటి కీలక అంశాలు బయటకు వస్తాయనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బయటకు వచ్చి ఎలాంటి ప్రకటన చేస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.